ఆయన నాయకత్వంలోనే చేసినాం. మొత్తం లెక్క తీపిచ్చినాం ఒకసారి. నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని, కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం. సుధీర్ అన్న వచ్చి చెప్పిండు, అన్న వాస్తవం చెప్తున్నా, చాలా మంది పేదోళ్ళకి డిస్టర్బ్ అవుతుందన్న, మరి మనం ఆలోచించాలే, కరెక్ట్ కాదన్నాడు. నువ్వు నేను అనుకున్నాడు కాదు, కేసీఆర్ సార్ దగ్గరికి పోదాంపా అని చెప్పి ఇద్దరం పోయినాం. సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క. సార్కి ఇట్లున్నది, మరి మీరు అన్నట్టు ఏదో చేయబోదామంటే మాత్రం చాలా మంది గరీబులు బాగా దెబ్బతినేటట్టున్నారు, ఏం చేద్దామంటే సార్ ఒకటే చెప్పిండు, ఇక అది పక్కకు పెట్టురు మీరు, ఎందుకంటే చేయగలిగితే ఏమైనా పేదోళ్ళకి మంచి చేయాలి, కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయొద్దు, వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేయద్దు, దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినాం, అన్ని పెట్టినాం 2020 నాటికే. కానీ పక్కకు పెట్టినాం, ఎందుకంటే గరీబోళ్లకు నష్టం అవుతుందంటే వద్దు అన్నాడు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం. ఇలా రేవంత్ రెడ్డి 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చిండు, అవన్నీ మర్చిపోయిండు, అటక మీద పెట్టిండు. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ఇంకోటి అన్నాడు. రాగానే 1,50,000 కోట్ల దుకాణం మొదలు పెట్టిండు. అసలు నాకు తెలియక అడుగుతా, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్టుకు మేము లెక్క కట్టింది 16,000 కోట్లలో అయిపోతుందని లెక్క కట్టినాం. మరి ఇలా ఎగ్దం 10 రెట్లు ఎట్లా పెరిగింది? సమాధానం చెప్పేటోడు లేడు. ఇప్పుడు నేను అడిగిన మా ఆడబిడ్డల్ని, ఎవడన్నా అధికారం వచ్చి చెప్తున్నా మీకు చక్కగా ఏం చేయబోతున్నారు, ఎట్లా ఇస్తారు, లెక్క కట్టిస్తారా, మనకు ఇల్లు కొట్టేది ఉంటే చట్టం ఉన్నది, కాంగ్రెస్ వాడు వచ్చిన చట్టమే ఉంది. ఇల్లు కొడితే దాని విలువకు 3 ఇవ్వాలి, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇవన్నీ చేయకుండా 5 లక్షల రూపాయలు మీరు తరలిచిపోయేందుకు 5 లక్షలు అదనంగా ఇవ్వాలి. ఇవన్నీ చెప్పాలి మీకు, ఇట్లనే పబ్లిక్ హియరింగ్ పెట్టి చెప్పాలి. అంతేగాని సాటుగా వచ్చి రాసుకుంటాం, సర్వే చేస్తాం, మా అయ్యే జాగిరి లెక్క ఎటువంటి తట్టు చేస్తాం, తెల్లారి పోలీసులను పెట్టి బుల్డోజర్ పంపుతామంటే చూసుకుంటా ఊకునేందుకు కేసీఆర్ గారు మేము ఎవ్వరం కూడా సిద్ధంగా లేము. మీతో పాటు ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మీద అనే మాట, ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా కొట్లాడతామనే మాట నేను మీకు ఇస్తా ఉన్నా. కొంతమంది అలా గరీబులను మూసీలా ఎవరైతే పాపం వాళ్ళని నయాన్నో భయాన్నో బెదిరించారట, ఇల్లు ఖాళీ చేపించారట. అవతల దిక్కు ఏందో శంకర్ నగర్ కాడ ఇప్పుడే బుల్డోజర్లు పోయినాయట. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్ని, నిన్ననే తిట్టింది హైకోర్టు, ఎందుకు చేస్తుర్రా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గస్తలేదు. ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నావు, ఎందుకంటే నీకు మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మొగోనివే అయితే ముందు 6 గ్యారెంటీలు అమలు చేయి. ముందు ఆడపిల్లలకి ఇస్తానా నెలకు 2,500 రూపాయలు, ముసలోళ్ళకి ఇస్తాను నెలకు 4,000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు, అది చేయి. 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాను, వాళ్ళకి ఏదో బోర్డు పెడతా నెలకు 1,000 రూపాయలు ఇస్తాను. ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు, ఆ హోంగార్డులకు జీతాలు వెళ్ళవు, 4-5 నెలల నుంచి జీతాలు దిక్కులేవు. గా పని చేయి, పేదవాళ్ళని ఆదుకో. బస్తీలలో ఉన్న వాళ్లకు దమ్ముంటే కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోని అయితే నువ్వు 2 లక్షలు కట్టు, వద్దంటలేం. కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు.